సిగ్గుపడతాడు, పక్కకి వెళ్ళిపోతాడు. వీడిని ఎంత నిరాశపరిచినా వీడు మారడురా, వీడికి టైం వేస్ట్ రా, వీడి మారడు, వీడు అబ్బో వీడు మొండోడు నాయన, ఏమి మొండిది. అయిపోయింది, వికెట్ పడింది అనుకున్నా, వేసింది ముసుకనుకున్నా, తీయనే తీసిందిగా, పోయిందిగా. అబ్బే ఈ మనిషిని మనం కష్టం. ప్రయత్నించి వాడే విసుగు చెందాలి, కానీ నువ్వు మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మూడవది లాస్ట్ మాట, ఇది చెప్పి ప్రార్థన చేస్తా. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన దేవుడు వినడు అని నిన్ను కృంగదీస్తాడు వాడు. నీ ఆత్మీయ జీవితాన్ని భంగపరిచి నీ ప్రార్థన వినడు అని కృంగదీస్తాడు. ఇది మూడవ అస్త్రం. నీ వలన నోరు జారటమో, చెయ్యి జారటమో, ఆలోచనలో తేడా పట్టమో, కాలు జారటమో, ఎక్కడో చోట నీ వల్ల ఒక పొరపాటు జరిగేటట్టు నిన్ను ప్రేరేపించి శోధించి దాన్ని అడ్డం పెట్టుకుంటాడు వాడు. ఇంత వంకరగా ఉంది నీ బతుకు. నువ్వు దేవుని మాటలు మాట్లాడుతున్నావు, దేవునికి ప్రార్థన చేస్తున్నావా, కానీ నోరు కుదురుతుందా నీకు? నీ ఆలోచనలు క్రమంగా ఉన్నాయా? నీ ప్రవర్తన దేవునికి ఇంపుగా ఉందా? నీలో ఫలానాది లేదా అని నీ పొరపాట్ల చిట్టా వాడు ఓపెన్ చేసి అవి నీకు పదే పదే గుర్తొచ్చేటట్టు చేస్తాడు వాడు. నువ్వేమనుకుంటావు? నాకే గుర్తొస్తున్నాయి అనుకుంటావు. అట్లయితే చాలా గుర్తు రావాలి. కానీ కాదు, మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి ఒక వ్యక్తి తెచ్చి నీకు చెబుతున్నట్టుగానే నీ మనసులో నీవు శోధించబడుతూ ఉంటావు. ఇది ఎంతమందికి ఉంది? అపరాధ భావాన్ని నీలో రెచ్చగొట్టి ఆత్మన్యూనత భావంలోకి నిన్ను తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలంటే నీకు సిగ్గు అనిపించే విధంగా నిన్ను శోధించి కూర్చోబెట్టడానికి సాతాను కుట్ర చేస్తాడు. ఇది మూడవది. మరి దాని సంగతి ఏంది? ఇది ఖచ్చితంగా ఎదురైద్ది. ఎక్కడ దాకేందుకు? నువ్వు మోకాళ్ళ మీదకి వెళ్ళి కాసేపు మౌనంగా కూర్చున్నప్పుడు నీ అపరాధాలు నీకు గుర్తు వస్తాయా, రావా? దీన్ని ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. రైట్. ఎందుకని అప్పుడే గుర్తొస్తాయి? నీ మనసుని కకావికలం చేయటానికి. చివరికి ఎలా ఉంటుందంటే పరిస్థితి చెప్తా, అది కూడా విను. సరే, ఆ స్థితిలో ఉండి కూడా కొంతమంది నేను చెప్పానని ప్రార్థన చేయొచ్చు. పోయి చాలామంది చెప్పాడుగా, మనం అంతసేపు ఆదివారం రోజు 2వ కోటంలో ఆ రోజే తీర్మానం చేసుకున్నా ఏ పరిస్థితిలో ఉన్న పోయి ప్రార్థన చేయాలని అని. నా మాట కోసం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో నిశ్చయత లేకుండా చేస్తాడు వాడు. పెద్ద భక్తుడిలాగా అడుగుతున్నావు, కానీ నీ బతుకంతా దేవుడికి తెలుసు. నీలాంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? ఏదో అడుగుతున్నానులే కానీ దేవుడు దీన్ని తీసుకొని జవాబు ఇస్తాడన్న నిశ్చయత నాకు లేదని నీ హృదయంలో నీవు అనుకుంటానే ఉంటావు. అపరాధాలు ఏమి లేనప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, నిశ్చయిత. చెప్పరేమండి, అవును, కరెక్టే, నిజమే. ఏదైనా తేడా పడ్డప్పుడు నువ్వు మోకాళ్ళై ఆ నిశ్చయిత వచ్చిద్దా? నేను ప్రార్థించాను, దేవుడి దగ్గరికి వెళ్ళింది అన్న నిశ్చయిత వచ్చిద్దా? ఏదో అడుగుతున్నాను. ఆ ప్రార్థనలో దోషం లేనప్పుడు చేసే ప్రార్థన భారంతో ఉంటుంది, దోషం ఉన్నప్పుడు లేదు. ఎటుగుడి వినడగా తేడాగా మనం ప్రభా దేవస్థానం జ్ఞాపకం చేసుకున్నాయన, వాళ్ళకి సాయం చేయి ప్రభా. చేయవని తెలుసు, నా ప్రార్థన వినవని తెలుసు, చేసేది ఏముందిలే నాయన. ప్రభా మరి ఆత్మ నశించిపోతున్న ఆత్మని రక్షించు ప్రభా, పాపంలో బతుకుతున్నారు, మరి నేను చేసింది ఏందో ప్రభా. నమ్మనోళ్ళు అదే చేస్తున్నా, నిన్ను నమ్మి కూడా నేను అంతే తయారయ్యాను ప్రభా, దరిద్రుడు దాన్ని. ఏందో లేనాయన ఏసునామములో అడుగుతున్నాను తండ్రి. ఇలాంటి టైప్ మైండ్ వచ్చిద్దా? రాదా? మాకు రాపోయినా నువ్వు రప్పిస్తావు కదరా, అనుకోవద్దు. ఖచ్చితంగా ఆ ఫీలింగ్ ఉంటుంది. అప్పుడు పాయింట్ చెబుతా, గుర్తుపెట్టుకో. నీవు అనర్హుడివి, అయోగ్యురాలివి అని నీకు అనిపించుచుండగానే కొంతమందికి ఏంది అపరాధాల ఫీలింగ్ ఉండదు. కొంతమందికి ఏ ఫీలింగ్ ఉంటుందో తెలుసా? ఆయన నేను ప్రార్థన చేస్తున్నాగా, నాకు అంత విశ్వాసం ఉందా? ఇదొక టైప్ మైండ్. నాకు అంత విశ్వాసం ఉందా?
అయినా నేను అడుగుతున్నా కానీ నా ప్రార్థన జవాబు వచ్చిందా? స్తోత్రం 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 స్తోత్రం. అడుగుతున్నా కానీ నువ్వు ఇస్తావా? ఏందోలే ప్రభువా. పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత అని నేను చెప్పటమే కానీ మీరు మారతారా సత్తారా అన్నాడట. అట్లనే ఇవన్నీ నేను అడుగుతున్నా కానీ అని నువ్వు వింటావా, జవాబు ఇస్తావా? ఏందో ప్రార్థన చేతన జవాబు వచ్చిద్దా? ఏందో ఆ శాలే మనం చెప్పడం మేము చేయటం అట్లా. నేను చెబుతున్నా, నువ్వు అంత దరిద్రంగా ఉండి కూడా చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. అంత బలహీనమైన విశ్వాస స్థితిలో ఉండి కూడా నీవు చేసిన మనవిని దేవుడు తీసుకుంటాడు అనేది అసలు నేను ఇందాక మూలవాక్యం చదివించిన దానిలో సత్యం. మూలవాక్యం ఏం చదివారు అసలు మీరు ఇంతకీ? ఇది చెప్పడానికే నేను ఈ ముగింపులో మొక్క చెప్పడానికి ఆ స్టార్టింగ్లో పాయింట్ ఎత్తుకున్నాను. మూలవాక్యం ఏం చదివారు ఎవరికైనా గుర్తుందా? పేతురు చెరసాలలో ఉండెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. వీళ్ళు ఎంత విశ్వాస వీరులు, ఎంత యోధులంటే వాళ్ళ ప్రార్థన విని పరలోకము నుండి దూతను పంపి చెరసాలను ఓపెన్ చేసి పేతుర్ని 16 మంది సైనికుల చేతుల్లో పడకుండా బయటికి తీసుకొచ్చి దూత వీళ్ళు ప్రార్థన చేసే స్థలానికి పంపితే ఆ పేతురు వచ్చి తలుపు కొడతంటే రోదే అనే చిన్నపిల్ల పోయి తలుపు తీసి చూసి పేతురు వచ్చాడు. జస్ట్ స్వరమిని తలుపు తీలా, స్వరమిని పేతురు స్వరం గుర్తుపట్టింది, తలుపు తీలా. పిల్లలు కదా ఆనందం, ముందు తలుపు తీయాలని తెలియలా. మమ్మీ మమ్మీ మనం ప్రార్థించామా, పేతురు అంకుల్ వచ్చాడే అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా? నోర్మే పిచ్చిదానా అన్నారు. ఉంది, నీవు వెర్రిదానివనిరి అనుంది. ఇప్పుడు వాళ్ళది ఏ విశ్వాసం అని చూద్దాం. నిద్ర మానుకొని ప్రార్థన అయితే చేస్తున్నారు కానీ వాళ్ళకు ఒక విషయంలో నిశ్చయిత ఉంది. ఏం నిశ్చయితో తెలుసా? మనం అడుగుతున్నాం కానీ పేతురు రాడు, ఏం లేదు. పేతురు వస్తాడన్న నిశ్చయిత కాదు, మనం అడుగుతున్నాం కానీ ఆయన వస్తాడా. అప్పుడు వీళ్ళది బలమైన విశ్వాసమా, బలహీనమైన విశ్వాసమా? చెప్పాలి పక్క. కానీ మీరు గమనించండి, ఆ బలహీనులైన వారి బలహీన విశ్వాసముని కూడా దేవుడు సీరియస్గా తీసుకుని తన దాసుని బంధ విముక్తిని చేశాడా లేదా? అందుకే నేను కనీసం దీన్ని ఆధారం చేసుకోలేనా, వింటాడా ఏమన్నా చూస్తాడా అనుకుంటానే బో దండం పెడతా అని చెబుతున్నానండి నేను టోటల్గా. ఏం వింటాడో అని కూర్చోవాకు, ఏం వింటాడో అనుకుంటానే బో, ఖచ్చితంగా తీసుకుంటాడు ఆయన దాన్ని. అది ఇక్కడ పాయింట్ గుర్తుపట్టాల్సింది. నా ప్రార్థన వినడు, ఎందుకంటే అంత విశ్వాసం నా దగ్గర లేదు, అందుకు తగిన వాడిని నేను కాదు అని నీకు అనిపించుచుండగానే నువ్వు వెళ్ళి నీకున్న కొద్దిపాటి విశ్వాసంలోనే అడుగు. దేవుడు రాసుకోపోతే అప్పుడు అడుగు. దానికి నా మాటలు కాదు, లేఖనమే చూపించా. పేతురు వచ్చాడా లేదా? కన్ఫర్మ్ వచ్చాడు. పేతురు వచ్చాడు. వాళ్ళు ఏమన్నారు? వచ్చాడు అని చెప్పిన పిల్లని పిచ్చిదాన్ని అన్నారు. అంటే వాళ్ళు కన్ఫర్మ్ అయింది ఏంటి? రాడు అని. వచ్చాడా లేదా? అది అంటే బలహీన విశ్వాసులు చేసిన ప్రార్థన సైతం ఆ బలవంతుడైన దేవుడు సీరియస్గా తీసుకుంటున్నాడు. విశ్వాసంలో బలహీనులైన వాళ్ళు చేసిన ప్రార్థన సైతం దేవుడు తీసుకున్నాడు. రాసుకో, విశ్వాస విషయమై బలహీనులైన వారు చేసిన ప్రార్థన సహా దేవుడు విని జవాబిచ్చాడు అని రాసుకో. మరి నేను ప్రార్థించినప్పుడు కూడా దేవుడు దాన్ని పట్టించుకుంటాడు అని నమ్ము బిడ్డ. ఇక రెండవది, మీకు నమ్మకం కోసం లేచి నిలబడ్డాను, ముగిస్తున్నానని మళ్ళీ మీరు మనశ్శాంతి పాడు చేసుకుంటారు అందుకని. రెండవది, అపరాధములను గుర్తు చేసి కృంగదీస్తారు కదా వాడు.